రైట్ ఇక సికింద్రాబాద్ లో భారీగా స్టెరాయిడ్స్ పట్టివేత జిమ్ లో యువకులకు స్టెరాయిడ్ సప్లై చేస్తున్న ఖాసిం ని అరెస్ట్ చేశారు పోలీసులు. దేహ దారుఢ్యం కోసమే యువకులకు స్టెరాయిడ్ ఇస్తున్నట్లుగా ఖాసిం ని గుర్తించారు. ఖాసిం దగ్గర నుంచి భారీగా స్టెరాయిడ్స్ ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సికింద్రాబాద్ లో భారీగా స్టెరాయిడ్స్ ని పట్టుకున్నారు పోలీసులు. జిమ్ లో యువకులకు స్టెరాయిడ్స్ సప్లై చేస్తున్న ఖాసిం ని అరెస్ట్ చేశారు. దేహ దారుఢ్యం కోసమే యువకులకు స్టెరాయిడ్స్ ఇస్తున్నట్లుగా గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు. అమరేందర్, సికింద్రాబాద్ లో భారీగా స్టెరాయిడ్స్ ని డ్రగ్ కంట్రోల్ అధికారులు పట్టుకున్నారు. అయితే జిమ్స్ కు సంబంధించి యువకులకు స్టెరాయిడ్స్ సప్లై చేస్తుండగా ఖాసిం అనే వ్యక్తిని గత కొన్ని రోజుల నుంచి కూడా అతని పోలీసులు అతనిపైన నిఘా ఉంచారు. ఇవాళ దాడులు చేసి కూడా ఖాసిం అనే వ్యక్తిని ప్రస్తుతం ఏదైతే డ్రగ్ కంట్రోల్ అధికారులతో పాటు ఇటు పోలీసులు అతన్ని అదుపులోకి అయితే తీసుకున్నారు. అయితే దేహ దారుఢ్యం సంబంధించి అంటే యువకులకు స్టెరాయిడ్స్ ఇచ్చి అతని బాడీకి సంబంధించి కూడా ఎదుగుదల కోసం ఈ స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటారు. ఈ స్టెరాయిడ్స్ అన్నిటి కూడా సికింద్రాబాద్ తో పాటు మరికొన్ని ప్రాంతాలు అంటే ఒక దాదాపు 5-6 ఏరియాల వరకు కూడా జిమ్స్ కి సప్లై చేస్తున్నట్టుగా ఇటు డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించారు. అయితే ఏకకాలంలో దాడులు చేయగా అతని దగ్గర భారీగా స్టెరాయిడ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఖాసిం చాలా రోజుల నుంచి కూడా ఈ స్టెరాయిడ్స్ వ్యాపారం చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే స్టెరాయిడ్స్ ఎక్కడి నుంచి చేస్తున్నారు ఏంటి అన్న కోణంలో ప్రస్తుతం ఇటు పోలీసులు డ్రగ్ కంట్రోల్ అధికారులు వైపు అతన్ని విచారిస్తున్న నేపథ్యం అయితే ఉంది. డ్రగ్ కంట్రోల్ అధికారులు గత కొన్ని రోజుల నుంచి కూడా ఇప్పటికే భారీగా తనిఖీలు చేయడం, మెడికల్ షాప్స్ కావచ్చు, ఇట్లా స్టెరాయిడ్స్ లాంటి వాటిని పట్టుకోవడం, మెడికల్ షాప్ లో ఇల్లీగల్ గా నిర్వహిస్తున్న మెడిసిన్స్ కూడా సీజ్ చేస్తున్నా ఉన్నారు. ప్రస్తుతానికి అయితే ఖాసిం అనే వ్యక్తి ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. రైట్ అమర్, థ్యాంక్ యూ.